గుడ్ మార్నింగ్. ఈరోజు నేను ఇంట్రడ్యూస్ చేయబడేటువంటి ఒక విద్యావేత్త, ప్రపంచంలోనే ఒక 18 రికార్డులు సాధించినటువంటి వారి ఇంట్రడక్షన్ అవసరం లేదు నిజానికి. వారు 6 డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, ఒక 10 పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీలు కంప్లీట్ చేసుకొని, 2 పిహెచ్డీలు డాక్టరేట్స్ కంప్లీట్ చేసుకొని, ఒక మేనేజ్మెంట్ గురువుగా అందరికీ సుపరిచితమైనటువంటి వ్యక్తి. వారు ఎవరో కాదు, డాక్టర్ నారాయణ గారు. డాక్టర్ నారాయణ గారు ఎడ్యుకేషనల్ ఫీల్డ్ మీద ఉన్న మక్కువతో వారు ఎన్నో కోర్సులను ఇంట్రడ్యూస్ చేసి చాలా డెడికేటెడ్గా డాక్టర్ నారాయణ కాలేజెస్ వీటిని ముందుకు తీసుకెళ్తున్నారు. వారు మనతో ఉన్నారు. వారిని అడిగి నారాయణ కాలేజ్ వాళ్ళ స్పెషాలిటీస్ ఏంటి, వాళ్ళకు ఉన్నటువంటి స్కిల్ సెట్స్ ఏంటి, వాళ్ళలో స్టూడెంట్స్ ఎలా పైకి వస్తున్నారు, పేరెంట్స్ ఎలా హ్యాపీగా ఉన్నారు అనేది నేను మాట్లాడతాను. నమస్తే అండి. నమస్తే అండి. సార్, ఇది మీ గురించి చెప్పాల్సిన అవసరం లేదు సార్, ఎందుకంటే ఫేస్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ మిర్రర్ అన్నట్టు మీరు చాలా కోర్సెస్ చేశారు. చాలా మార్కెట్లో కూడా డాక్టర్ నారాయణ కాలేజ్ అంటే హోటల్ మేనేజ్మెంట్ కానీ, బీసీఏ కానీ, ఇంకా మీకున్న కోర్సెస్ ఏది చూసినప్పటికి కూడా సుపరిచితమే. అయినప్పటికీ కూడా సార్, చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు. ఇప్పుడు మీరు ఈ మన కాలేజ్ ద్వారా హోటల్ మేనేజ్మెంట్ గురించి చెప్పండి. హోటల్ మేనేజ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ చేశారు, దానికి ఉన్నటువంటి ప్రాస్పెక్ట్స్ ఏంటి, ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు? ఈరోజు మనం డాక్టర్ నారాయణ గ్రూప్ ఆఫ్ మేనేజ్మెంట్ ఇన్స్టిట్యూట్స్ మొత్తం మనవి 7 ఇన్స్టిట్యూషన్స్ 4 క్యాంపస్లో ఉన్నవి. ఈరోజు మనకు మరి డాక్టర్ నారాయణ కాలేజ్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ పెట్టి కూడా ఆల్మోస్ట్ 20 ఇయర్స్ దాటింది. మన ఎడ్యుకేషన్ పెట్టి 25 ఇయర్స్ అంటే ఒక సిల్వర్ జూబిలీ కంప్లీట్ అయింది అనుకోవాలి. మరి ఈరోజు హోటల్ మేనేజ్మెంట్ కోర్సు మన దగ్గర చదివితే బ్రహ్మాండమైన 100% జాబ్ గ్యారెంటీ కూడా ఇస్తున్నాం. మనం జాబ్ గ్యారెంటీ అని జాయినింగ్ ఫస్ట్ డేనే ఒక అగ్రిమెంట్ ఇస్తున్నాం బాండ్ పేపర్ మీద. ఇది మన ప్రపంచ చరిత్రలోనే ఒక అరుదైన విషయమే. ఎందుకంటే అగ్రిమెంట్ ఇవ్వడం అనేది బాండ్ పేపర్ మీద ఎంతో కాన్ఫిడెంట్ ఉండాలి జాబ్ ఇచ్చాలంటే. అంటే అన్ని రకాల స్కిల్స్ ఇస్తున్నట్టు అర్థం, బ్యాక్గ్రౌండ్ నాలెడ్జ్ ఇస్తున్నాం మనం. దానివల్ల ఈరోజు మనం 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్ ఆన్ ఫస్ట్ డేనే ఇస్తున్నాం. కంగ్రాట్స్ సార్. ఇది నేను ఎక్కడ వినలేదు సార్. ప్రపంచ చరిత్రలోనే ఏ ఆర్గనైజేషన్ కూడా ఎవరు డేర్ చేయలేని విషయము మనం ఎలా డేర్ చేయగలుగుతున్నాం అంటే, మరి 6 టైప్స్ ఆఫ్ స్కిల్స్ ప్రోగ్రామ్ ఒకటి, 6 టైప్స్ ఆఫ్ పవర్ ఆఫ్ థింకింగ్ ఒకటి, ఓకే, మరి బ్యాక్గ్రౌండ్ ఎంతో, మరి తర్వాత 3 years 3 వాల్యూ యాడింగ్ కోర్సెస్, తర్వాత మరి 3 years వన్స్ ఫారిన్ ఇంటర్నేషనల్ ఫారిన్ టూరు. ఓకే, ఇంత గ్లోబల్ నాలెడ్జ్ ఇస్తున్నాం కాబట్టి మనం ప్లేస్మెంట్ ఇవ్వగలుగుతాము అనేది మనం కాన్ఫిడెంట్ మీద మనం బాండ్ పేపర్ ఇస్తున్నాం. గ్రేట్ సార్. ఇది హోటల్ మేనేజ్మెంట్ అంటే ఇప్పుడు హోటల్స్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి సార్. హోటల్స్లో చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. అవును. ఇప్పుడు మన దాంట్లో చేసిన వాళ్ళు ఏ జాబ్కి వాళ్ళు సూటబుల్గా ఉంటున్నారు? అయితే చాలామంది ఏమనుకుంటారంటే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జస్ట్ కుకింగ్ సర్వీస్ అనుకుంటారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కుకింగ్ సర్వీస్ కానే కాదు. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ వేరు, హోటల్ పక్కన మేనేజ్మెంట్ అనే పదం ఉంది, వర్డ్ ఉంది. ఎగ్జాక్ట్లీ. అంటే మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతున్నారు. ఎగ్జాక్ట్లీ. మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ అవుతారు కాబట్టి మొత్తం 80 సెక్టార్స్లో 85 కైండ్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి. ఎలాగుంటుంటాయి అంటే అన్నీ హోటల్ మేనేజ్మెంట్ కాబట్టి జిఎం, హెచ్ఆర్ఎం, టిఎం, ఎఫ్ఎం, ఎంఎం, ఎస్ఎం, బిఎం, చూడండి అన్నిట్లో ఎంఎం అని చెప్పే చూడండి. అంటే మేనేజ్మెంట్ జాబ్, జనరల్ మేనేజరు, హెచ్ఆర్ మేనేజరు, ట్రైనింగ్ మేనేజరు, ఫ్రంట్ ఆఫీస్ మేనేజరు, బ్యాంక్వెట్ హాల్ మేనేజరు, సీనియర్ మేనేజరు, మార్కెటింగ్ మేనేజరు, ఇలాగా 85 కైండ్స్ ఆఫ్ జాబ్స్ 80 సెక్టర్స్ ఉన్నాయి. ఎగ్జాక్ట్లీ. అందరూ అనుకుంటారు హోటల్స్లో జాబ్స్. హోటల్స్ కాదు, ఇది హోటల్ ఇండస్ట్రీ. హోటల్స్ వేరు, హోటల్ ఇండస్ట్రీ వేరు. ఇండస్ట్రీ ఏంటంటే మినిమం 100 నుంచి 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉంటారు. హోటల్లో 4, 5, 10 మంది మ్యాక్సిమం. అంతేలేండి సార్, కరెక్ట్. హోటల్స్లో ఇది మనం అనుకున్న కుక్కు సర్వీస్ టేబుల్ తెరిచి. ఇక్కడ మనకు హోటల్ ఇండస్ట్రీలో మనకు 100 to 1000 మెంబర్స్ ఎంప్లాయీస్ అంటే జనరల్ మేనేజర్, ఇంతకు మనం చెప్పుకున్నట్టు హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, బ్యాంక్వెట్ హాల్ మేనేజర్, ఫ్రంట్ ఆఫీస్ మేనేజర్, సీనియర్ మేనేజర్, ఇలాంటి పోస్ట్ ఉంటాయి. మరి హోటల్ ఇండస్ట్రీ కాకుండా ఒకవేళ హోటల్ ఇండస్ట్రీ ఇష్టం లేదంటే 5 స్టార్ హోటల్స్, అది కూడా హోటల్ ఇండస్ట్రీ అంటే 5 స్టార్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు. రెండోది ఎయిర్లైన్స్. మరి ఎయిర్లైన్స్లో కూడా జాబ్స్ ఉన్నాయి కదా.
కరెక్టే సార్. ఎయిర్పోర్ట్లలో ఫ్లైట్లో జాబ్స్ ఉన్నాయి. థర్డ్ క్రూజ్ లైన్స్. క్రూజ్ అంటే పెద్ద పెద్ద షిప్స్, లైక్ అది కూడా 5 స్టార్ హోటల్ని, అది సీలో ఉంటుంది, సముద్రంలో. బ్రహ్మాండంగా ఒక 1 month 2 months టూరిస్టులు తీసుకొని అన్ని కంట్రీస్ 10-15 కంట్రీస్ తిరుగుస్తారు. అది సూపర్ కదా. మరి ఫోర్త్ వచ్చరికి టూరిజం సెక్టర్. టూరిజం అంటే ఏంటి? అసలు బ్యూటిఫుల్ కంట్రీస్, బ్యూటిఫుల్ ప్లేసెస్, బ్యూటిఫుల్ లొకేషన్స్. ఎగ్జాక్ట్. ఎవరు ఏ చదివినోడు చూస్తారండి బ్యూటిఫుల్ లొకేషన్స్, బ్యూటిఫుల్ ప్లేసెస్, హిస్టారికల్ ప్లేసెస్ చూస్తారు వీళ్ళు, అక్కడ జాబ్స్ ఉంటాయి. తర్వాత వచ్చరికి ఫిఫ్త్ వచ్చరికి మనకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ జాబ్స్ ఉంటాయి. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ ఏం జాబ్స్ ఉంటాయి అంటే, మరి ఈ కోర్స్ చదివిన వ్యక్తులకి ఇలాంటి కాలేజీలు ఉంటాయిగా, గవర్నమెంట్ కాలేజ్, మరి అందులో లెక్చర్ పోస్టులు ఉంటాయి. లెక్చర్ అంటే సొసైటీలో రెస్పాన్సిబుల్ జాబే కదా. కరెక్ట్. ఒక 5 years ఎక్స్పీరియన్స్ ప్రిన్సిపల్ కావచ్చు. ఎవరున్నారు కుకింగ్ సర్వీస్ కానీ అందరూ అనుకుంటారు కుకింగ్ ఇది రెస్పాన్సిబుల్ జాబ్ కాదు, రేపు మరి మన అమ్మాయికి మన అబ్బాయికి మ్యారేజ్ కాదాము ఈ కోర్స్ చేస్తే అనేసి అనుకుంటున్నారు. ఎగ్జాక్ట్. మరి 6th వచ్చేసరికి రిటైల్ సెక్టర్. రిటైల్ ఏంటంటే ఇవాళ బ్రహ్మాండంగా మెట్రో కానీ, రిలయన్స్ కానీ, హెరిటేజ్ కానీ, రతన్ డెప్ కానీ, డీమార్ట్ కానీ, అందులో జనరల్ మేనేజర్ పోస్టులు, హెడ్ పోస్టులు ఉంటాయి. ఎగ్జాక్ట్. కరెక్ట్. తర్వాత 7th సెక్టర్ వచ్చరికి రైల్వేస్. ఈ శతాబ్ది ఎక్స్ప్రెస్లు కానీ, వందే భారత్లు కానీ, పెద్ద పెద్ద వాళ్ళకి ట్రైన్ మొత్తం మీద ఒక 3-4 members మేనేజర్ పోస్టులు ఉంటాయి. ఈ కోర్స్ చేసిన వ్యక్తులు తీసుకుంటారు. ఓ. ఇక 8th సెక్టర్ వచ్చేసరికి మనకు ఎంఎన్సీ, మల్టీనేషనల్ కంపెనీస్. అందరూ అంటారు ఎంఎన్సీ కంపెనీలో బీటెక్ చేసిన సాఫ్ట్వేర్ జాబ్స్ ఉంటాయి కదా అని. ఆఫ్ కోర్స్ మరి దానికి మేనేజర్ జాబ్స్ కూడా కావాలి. హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, అంతమంది ఎంప్లాయీస్ 500,000 members ఎంప్లాయీస్ ఉంటారు ఆ కంపెనీలో. అంతమంది ఎంప్లాయీస్కి అందరూ ఈ మేనేజర్ జాబ్స్ కావాల్సిందిగా. జనరల్ మేనేజర్, హెచ్ఆర్ మేనేజర్, ట్రైనింగ్ మేనేజర్, మళ్ళీ వీళ్ళు తీసుకుంటారు. ఇంకొక పాయింట్ సార్, నేను అనేది మీ ఆలోచన ప్రకారంగా ఇంకోటి నేను యాడ్ చేయాలనుకుంటాను. ఈరోజు ఎలా వచ్చిందంటే క్లౌడ్ కిచెన్స్ అని వచ్చాయి. ఈ క్లౌడ్ కిచెన్స్ అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్, ఎంటర్ప్రెన్యూర్షిప్గా హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు కూడా అది స్టార్ట్ చేయవచ్చు సార్. ఎస్, ఎగ్జాక్ట్లీ. అలాంటి వాటిలో కూడా ఒక ఎంటర్ప్రెన్యూర్షిప్ తోటి వాళ్ళు ఒక క్లౌడ్ కిచెన్ కంపెనీస్ పెట్టుకొని కూడా ఎగ్జాక్ట్లీ వాళ్ళు సొంతగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు ఉండొచ్చు. అవును, ఇది కూడా బాగా ఉపయోగపడుతుందని నా అభిప్రాయం సార్. 100%. ఇంకొకటి సార్, ఇది హోటల్ మేనేజ్మెంట్ ద్వారా మీరు ఎలా స్టూడెంట్స్కి ఎలాంటి బెనిఫిట్స్ ఇస్తారో, మీ దాంట్లో అడ్మిషన్స్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? ఇప్పుడు మన దగ్గర ఈ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ 3 years హోటల్ కూడా ఇస్తే మన దగ్గర మొత్తం 5 benefits ఉన్నాయి. ఏంటి 5 benefits అంటే, ఫస్ట్ బెనిఫిట్ సరికి 100% జాబ్ గ్యారంటీ ఆన్ బాండ్ పేపర్, ఫస్ట్ బెనిఫిట్. ఓకే. సెకండ్ బెనిఫిట్ వచ్చేసరికి 3 years వన్స్ ఫ్రీ ఫారిన్ టూర్ ఉంటుంది. అంటే ఒక ఎక్స్పోజర్ కావాలి, స్టూడెంట్ లైఫ్లో ఫారిన్కి వెళ్ళి రావాలి, స్టడీ టూర్ ఉంటుందండి, ఇంక్లూడింగ్ ఫీజులోనే. మళ్ళీ ఎక్స్ట్రా ఛార్జెస్ వాళ్ళ పేరెంట్స్ బర్డెన్ అవుతుంది. ఇంక్లూడింగ్ ఫీజులోనే మనం 3 years వన్స్ ఫారిన్ టూర్ తీసుకుంటాం. థర్డ్ ఇయర్ వచ్చేసరికి 3 yearsకి 3 వాల్యూ యాడెడ్ కోర్సులు ఇస్తున్నాం. మనం జాబ్ గ్యారెంటీ అన్నాం, మరి హోటల్ మేనేజ్మెంట్ కోర్సే కాకుండా ఇంకా మనం ఇస్తున్నాం 3 yearsకి 3 వాల్యూ కోర్సు. ఏమేంటంటే ఫస్ట్ ఇయర్స్కి బార్ టెండింగ్, చాలా డిమాండ్ బార్ టెండింగ్. సెకండ్ ఇయర్స్కి కార్వింగ్, దాని మీద కూడా బ్రహ్మాండంగా ఉంది. తర్వాత సరికి కల్నరీ స్కిల్స్. మీరు ఇందాక క్లౌడ్ అన్నారు చూసారా, ఇవాళ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. ఒక 4-5 క్లాస్ మన స్టూడెంట్స్ ఏం చేస్తున్నారు, బ్రహ్మాండంగా వాళ్ళకి వచ్చినవి ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు స్విగ్గీ వచ్చింది, జొమాటో వచ్చింది. ఎక్కడో మన మెయిన్ రోడ్లోనే పెద్ద కమర్షియల్ స్పేస్ అవసరం లేదు, లోపల తీసుకున్నా కూడా బ్రహ్మాండంగా మంచి టేస్ట్గా తయారు చేస్తే స్విగ్గీ జొమాటోకి ఆన్లైన్లో పెట్టేసుకుంటే బ్రహ్మాండ డైలీకి ఒక్కొక్కరు 20,000 సంపాదిస్తున్నారు. 20,000 into 30 6 lakhs. 50% ఫుడ్ మీద ప్రాఫిట్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. 3 lakhs ఉంటుంది. ముగ్గురు కలిసినా కూడా ఒక్కొక్కరు 1 lakh. ఏ జాబ్ పోతే 1 lakh వస్తుంది. మీరు అందరికీ అసలు 100% ప్లేస్మెంటే కాదు, 100% ఎంటర్ప్రెన్యూర్షిప్ అయ్యే కోర్స్ ఇది. ఎగ్జాక్ట్లీ సార్, సూపర్ ఐడియా. ఇది ఒక బెనిఫిట్. ఇక 4th బెనిఫిట్ సరికి మన దగ్గర బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వాళ్ళకి గవర్నమెంట్ నుంచి 35,000 స్కాలర్షిప్ వస్తుంది పర్ ఇయర్. ఇంటూ 3 years 1,05,000. మెస్ ఫీజు 5,000 per year, ఇంటూ 3 years 15. 1,05,000 + 15 1,20,000 రూపీస్ వస్తుంది. అదొక బెనిఫిట్. ఇంకొక 5th బెనిఫిట్ ఏంటంటే, ఎవరైతే ఒకవేళ మేము చదువుకోలేమన్న వాళ్ళకి ఎడ్యుకేషన్ లోన్ తీసుకొని చదువుకోవచ్చు. ఆ లోన్ కూడా మనం ఇప్పిస్తాం. వాడికి జస్ట్ చదువుకోవాలని ఇంటెన్షన్ కోరుకుంటే చాలు. ఈ 5 రకాల బెనిఫిట్స్ మన దగ్గర ఉన్నాయి. చాలా వండర్ఫుల్ సార్. ఇది నేను జనరల్గా ఇంత అని నాకు కూడా ఐడియా లేదు. మీరు చాలా కాలేజీలు చూస్తున్నాం హైదరాబాద్లో, కానీ ఇంత ప్రొఫెషనల్గా మీరు బాండ్ పేపర్ మీద ఎంప్లాయ్మెంట్ అష్యూరెన్స్ ఇస్తున్నారు, లోన్స్ ప్రొవైడ్ చేస్తున్నారు, ఓకే, ఫారెన్ ట్రిప్ ఇస్తున్నారు, మీకు ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఇస్తున్నారు. మళ్ళీ ఎవ్రీ 6 monthsకి ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్ తీసుకెళ్తాం. ఓకే.
ఫస్ట్ మనకు ఫుడ్ ప్రాసెసింగ్ ఉంది, బేవరేజ్ ఇండస్ట్రీస్ ఉన్నవి, తర్వాత ఇవన్నీ ఎక్కడెక్కడ జరుగుతున్నాయి, కేక్స్ ఏంది, బ్రెడ్స్ ఏంది, చాక్లెట్ ఐస్ క్రీమ్స్ ఏంది, ఈ బేవరేజ్ అంటే కోకోకోలా, థమ్స్అప్, సాఫ్ట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి, హాట్ డ్రింక్స్ ఎలా తయారవుతున్నాయి, ఈ ఫుడ్ బయట కూడా తీసుకెళ్తాం, కురికెర చిప్స్ ఎలా తయారవుతున్నాయి. అంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ తీసుకెళ్తే వాడు అక్కడ ఏమేమి నేర్చుకోవచ్చు, మనం వీడు ఓన్గా పెట్టుకోవాలన్నా, లేకపోతే ఆ కంపెనీ ఎలాంటి జాబ్స్ ఉన్నాయి, ఒక జాబ్కి వెళ్ళాలన్నా హైరార్కీలు ఎలా ఉంది అని కూడా ఇలా ఎవ్రీ 6 monthsకి ఒక్కొక్క ఇండస్ట్రీ తీసుకెళ్తాం. ఇండస్ట్రియల్ ఎక్స్పోజర్ 6 సెమిస్టర్స్ ఉంటుంది, 3 years ప్రోగ్రామ్, ఇయర్లీ 2 సెమిస్టర్స్, 3 2 6 సెమిస్టర్, 6 సెమిస్టర్స్ 6 సెక్టార్స్లో జాబ్ తీసుకెళ్తాం. ఓ వండర్ఫుల్ సార్. దీన్ని బట్టి ఇప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే సార్, ఇప్పుడు డాక్టర్ నారాయణ కాలేజ్లో అడ్మిషన్ దొరకడం అనేది మీ చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ ఇంపాసిబుల్ అనుకుంటాను. ఎందుకంటే ఇలాంటి ఫెసిలిటీస్ ఎవరు ఇవ్వట్లేదు సార్ మార్కెట్లో. అందరూ ఏం చేస్తున్నారు, ఫీజులు తీసుకుంటారు, సర్టిఫికేట్ ఇస్తారు తప్ప ఒక పర్సనల్ కేరు, ప్రొఫెషనల్ కేర్ అనేది మీలాగా ఎవరు తీసుకోవట్లేదు సార్. కాబట్టి మన కాలేజీలో అడ్మిషన్ కావాలంటే మీరు కింద డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసి కాలేజీకి వచ్చేసి కాలేజ్ కౌన్సిలర్స్తో మాట్లాడి అడ్మిషన్ తీసుకోమని మేము వ్యూయర్స్కి చెప్తున్నాము. మీ సపోర్ట్ చాలా ఇస్తున్నందుకు సార్ ధన్యవాదాలు. ఈ హోటల్ మేనేజ్మెంట్ అనేది చాలా బ్రహ్మాండంగా నడుస్తుంది. మీరు డిస్క్రిప్షన్లో ఉన్న నెంబర్కి ఫోన్ చేసే విధంగా మేము వ్యూయర్స్కు అన్ని రకాలుగా ప్రజెంటేషన్ ఇస్తాము. దాని ద్వారా మీకు కూడా చాలా స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుందని నేను మా ఛానల్ తరఫున మీకు ప్రామిస్ చేస్తూ